హాయ్ అండి. అందరికీ నమస్తే. 'రొమాంటిక్ కిల్లర్' పార్ట్ 14 ఇది లాస్ట్ ఎపిసోడ్ అండి. అభి కారు స్పీడ్‌గా వెళ్ళడం చూసి అను భయపడి సీట్‌లో ఒక మూలన కూర్చుంది. అను వైపు ఒకసారి చూసి కొంచెం దూరం పోయాక ఎవరూ లేని చోట కారు ఆపి అను చెయ్యి పట్టుకుని తన వైపు తిప్పుకున్నాడు. అను అభి వైపు భయంగా చూస్తుంటే, "నీకు నేనంటే భయం లేదని నాకు తెలుసు కానీ నటించకు. ఆ విక్రమ్ గాడు అసలు నీకెలా తెలుసు? ముందే పరిచయం ఉంటే ఏదో కాలేజ్‌లోనే పరిచయం ఉన్నారన్నట్టు బిల్డప్ ఇస్తున్నారు ఇద్దరు." "హా! చెప్పు" అని అరిచేసరికి అను గట్టిగా కళ్ళు మూసుకునేసరికి అను బుగ్గలు ఒత్తి పట్టుకుని, "చెప్పు, నాకు ఆన్సర్ కావాలి అను. మీరు అడగలేదు కదా సార్. అంటే నేను అడుక్కోవాలా నిన్ను? అడిగేదాకా చెప్పవా నాకు?" అను అలా చూస్తూ ఉండేసరికి, ఇంకొకసారి ఆన్సర్ చేయకుండా చూస్తే గనక నువ్వు లైఫ్ లాంగ్ చూడకుండా చేస్తా. నీ ఇష్టం" అనేసరికి అను టక్కున కళ్ళు దించేసింది కిందకి. "చెప్పు, ఇప్పుడు వాడు నీకెలా తెలుసు? నువ్వు నిజం మాత్రమే చెప్పాలి. లేదంటే లాస్ట్ ఇయర్ వాళ్ళమ్మ చనిపోయిన రోజు గుడిలో అన్నదానం చేశారు. అలా అనుకోకుండా కలిసాం సార్. అలా పరిచయం అయ్యింది అంతే. అదే విషయం నా కళ్ళలోకి చూసి చెప్పు. అది అది వాడు నీకు ప్రపోజ్ కూడా చేసినట్టు నాకు తెలిసింది మరి. చేశాడా లేదా?" చేశారు సార్." గుడ్. మంచి ఫామ్‌లో ఉన్నారు ఇద్దరు అన్నమాట. సరే కానీ నువ్వేం చెప్పావు వాడికి ఆన్సర్ మరి?" అభి కళ్ళలోకి చూస్తూ, "నాకు ఆల్రెడీ మా బావతో పెళ్లి చెయ్యాలని చూస్తున్నారు మా అమ్మ, నాన్న" అని చెప్పాను. అయినా సరే వినకుండా సిగ్గు లేకుండా లవ్ అంటూ నీ చుట్టూ తిరుగుతున్నాడు. అంతేనా? సార్, విక్రమ్ సార్‌ని అలా అనకండి. తను మంచివాడు. మరి నేను ఎదవనా? అను ఏం చెప్పకుండా సైలెంట్‌గా ఉండేసరికి అను ఆన్సర్ అవును అని తెలిసిపోతుంటే, "అంటే ఏంటే వాడు మంచివాడు నేను ఎదవని అని ఫిక్స్ అయిపోయావు కదా?" అమ్మని సైలెంట్‌గా ఉంటే ఏంటో అనుకున్నా కానీ ఇంత కంత్రిదానివని నాకు తెలీదు. అది వదిలే కానీ ఏంటి ఏదో అన్నావు మధ్యలో మీ బావతో పెళ్ళి అని. మరి నేనేం చేసుకోను? చెక్కభజన చేసుకోనా? సార్, నేను చెప్పానుగా నేను లవ్ చేయటం కుదరదు అని. నేను చెప్పానుగా బేబీ, నిన్ను లవ్ చేయటం లేదు, నీ మీద లస్ట్ అంతే అని. అను హ్యాండ్ పట్టుకుని కొంచెం దగ్గరకు లాక్కుని తన కళ్ళలోకి చూస్తూ, "లస్ట్ ఉంది. ఎంత అంటే నా పెదాలతో ఆ సూర్య చంద్రుల్ని కూడా చూడని నీ అందాలను నీ అణువణువు తాకుతూ, నీలోనే నేను, నాలోనే నువ్వు కరిగిపోతూ, ప్రతిరోజు ప్రతి క్షణం నీలో నేను ఐక్యమైనంత, లైఫ్ లాంగ్ బోరు కొట్టనంత." అను భయంగా గుటకలు మింగుతూ చూస్తుంది అభి వైపు. అభి చెప్పిన విధానానికి, "చూడు, నీ మీద లస్ట్ ఉంది. అలానే నిన్ను పెళ్లి చేసుకోను." అర్థం కాకుండా చూస్తుంది అభిని అను. అను ఫీలింగ్ అర్థం చేసుకుని, "లైఫ్ లాంగ్ లివింగ్ రిలేషన్‌షిప్‌లో ఉందాం. నో పెళ్ళి, నో పిల్లలు. ఏ అంటావ్?" అను ఏడుస్తూ, "ఛీ, నేను అలాంటి అమ్మాయిని కాదు సార్. ప్లీజ్, వీటికి వేరే వాళ్ళు ఉంటారు. నన్ను వదిలేయండి." అను అభి చేతిని విడిపించుకుని కార్ డోర్ తీద్దామని చూస్తే అది లాక్‌లో ఉంది. "సార్, డోర్ తీయండి. ప్లీజ్, నాకు భయంగా ఉంది." "ముందా ఏడు పాపు" అని గట్టిగా అరిచేసరికి నోటి మీద చేతులు పెట్టుకుని ఏడుస్తుంది. "ఇప్పుడు నేనేమన్నానని అలా ఏడుస్తున్నావు? నీకు చెప్పాలి కాబట్టి జస్ట్ చెప్పా. అంతేకానీ నీ పర్మిషన్ అవసరం లేదు. నీకు ఇష్టం ఉన్నా లేకున్నా నేను ఫిక్స్ అయ్యా. నువ్వు కూడా ఫిక్స్ అవ్వు. లేదంటే." అను చూస్తూ ఉండేసరికి, "నేను కూడా ఫిక్స్ అవ్వలేదు. అయ్యాక చెప్తానులే. నాకు గుర్తుకు రావడం లేదు." అను అలా ఏడ్చేసరికి అభికి బాధ అనిపించి డోర్ ఓపెన్ చేస్తాడు. వెంటనే పరిగెత్తుకుని వెళ్ళిపోయింది అను. కట్ చేస్తే అను వాళ్ళ ఇంట్లో సంబంధాలు చూడటం ఎప్పటినుంచో మొదలుపెట్టారు. అనుకి ఒక మంచి సంబంధం వచ్చింది. వాళ్ళు పెళ్లి చేసుకున్నాక చదువుకోమని చెప్పారని వాళ్ళ నాన్నగారు చెప్పారు. అను కాలేజ్ నుంచి ఇంటికి వచ్చాక తర్వాత విషయం అడిగారు. తను కూడా ఓకే అని చెప్పింది. నిజం చెప్పాలంటే అనుకి అభి అంటే చాలా ఇష్టం. తన మనసులోనే దాచుకుంది. మొదటిసారి అతన్ని చూసినప్పుడే తను బాగా నచ్చాడు. ఈ విషయం అభికి కూడా తెలీదు. తను పెళ్లి చేసుకోను అంటున్నాడని ఆ విషయం తనలోనే దాచుకుంది అను. ఇంకా అభి కారు పార్కింగ్ చేసి ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ నాన్నని చూసి సీరియస్‌గా లోపలికి వెళ్ళిపోతాడు. అభి అసలు వాళ్ళ నాన్నగారంటే ఎందుకు ఇష్టం ఉండదో తెలుసుకుందాం. చిన్నప్పుడే వాళ్ళమ్మను వదిలేసి వేరే పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళమ్మ అభి దగ్గర మాట తీసుకుంది, "నువ్వు మీ నాన్న దగ్గరే ఉండాలి" అని. సో ఇష్టం లేకపోయినా ఉంటున్నాడు.
వాళ్ళ నాన్న వేరే పెళ్లి చేసుకున్నాడు. అప్పుడప్పుడు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి వస్తూ ఉంటాడు అభి. అందుకే పెళ్ళంటే అభికి మంచి అభిప్రాయం లేదు. స్వప్న కూడా ప్రేమ పేరుతో అభిని మోసం చేసింది. దానివల్ల అభికి అను అంటే చాలా ఇష్టం. ఈ రోజుల్లో కూడా ఇలాంటి అమ్మాయిలు ఉన్నారా అని అనుకుంటాడు మనసులో అభి. అభి చిన్నప్పుడే చాలా నేర్చుకున్నాడు, చాలా చూశాడు. దానివల్ల పెళ్లి మీద మంచి అభిప్రాయం లేదు. తనకి మనసులో నాటుకుపోయింది. అలా తర్వాత రోజు అభి గౌతమ్లు కలిసి కాలేజ్కి వెళ్తారు. స్కూటీ పార్క్ చేసి వస్తున్న పల్లవిని చూశాడు. వెనకాల అను కనిపించలేదు. అను ఎందుకు రాలేదు అని పల్లవిని అడిగాడు. అనుకి పెళ్లి ఫిక్స్ అయ్యింది అని చెప్పగానే భూమి కంపించినట్టు అయ్యింది అభికి. వాట్ అని గట్టిగా అరిచాడు. ఆ అరుపుకి పల్లవి గౌతమ్లు కూడా భయపడ్డారు. రేపే అను పెళ్ళి. పెళ్లి జరిగాక కూడా చదువుకోమని చెప్పారు వాళ్ళ ఇంట్లో. గౌతమ్ అభితో, మా సిస్టర్ లాంటి అను నీకెక్కడా దొరకదురా అభి. తనని నువ్వు ఎంత ఇబ్బంది పెట్టినా తను సైలెంట్గానే ఉంది. కాబట్టి అనుని మిస్ చేసుకోకు అని గౌతమ్ చెప్పాల్సిందంతా చెప్పాడు. కాకపోతే అభి ఇకనైనా మంచిగా మారు. అనుని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండు. ఇప్పుడు నువ్వు తీసుకోబోయే నిర్ణయం అనుని నీ దాన్ని చేస్తుందా లేదా అనేది నీ మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆలోచించుకో. నీకు టైం కూడా లేదు. అభి ఒక్క నిమిషం కూడా లేట్ చేయకుండా అను వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అభి కూడా గౌతమ్ కూడా వెళ్తాడు. అను కంటి వెంట నీళ్ళు వస్తూ ఉంటాయి. పెళ్ళికొడుకు తాళి కట్టే సమయంలో అభి తాళిని లాక్కుని అను మెడలో కట్టేస్తాడు. పెళ్ళికి వచ్చిన వారందరూ షాక్లో చూస్తూ అలానే ఉండిపోతారు. మెడ పైకెత్తి చూసిన అను ఒక్కసారిగా షాక్ అవుతుంది. అను తల్లిదండ్రులు కూడా చాలా పెద్ద గొడవే చేస్తారు. అను నా భార్య, నాతోనే ఉంటుంది అని అను చెయ్యి పట్టుకుని తీసుకుని వెళ్ళిపోయాడు. అలాగే పెళ్లి చేసుకుని రావడం చూసిన అభి కుటుంబం కూడా షాక్లో ఉండిపోతారు. స్వప్న అయితే అక్కడికక్కడే కూర్చుండిపోతుంది. పెళ్ళైన దగ్గర నుంచి కూడా అను కోసమే తను అలా కట్టుబడి ఉన్నాడు. వేరే ఏ అమ్మాయిని కూడా కన్నెత్తి పల్లెత్తి కూడా మాట్లాడలేదు. అనుకి కూడా తనంటే ఇష్టం కాబట్టి తనలో మార్పు వచ్చిందని అభితో కలిసి తన జీవితాన్ని గడుపుతుంది. ఇక కట్ చేస్తే 2 సంవత్సరాల తర్వాత అనుకి ఒక బాబు కూడా పుట్టాడు. అను వాళ్ళ పేరెంట్స్ కూడా వీళ్ళని ఒప్పుకున్నారు. అలా కొన్ని సంవత్సరాల తర్వాత ఒక మంచి కంపెనీ స్టార్ట్ చేశాడు అభి. ఆ కంపెనీకి CEO అయ్యాడు. ఇక విక్రమ్ బాధతో వేరే కంట్రీ వెళ్ళిపోయాడు. ఎందుకో మా రైటర్ గారు స్టోరీ తొందరగా కంప్లీట్ చేశారనిపిస్తుంది. ఏదైతేనే ఈ స్టోరీ మీద మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ఇంకో మంచి స్టోరీతో మళ్ళీ కలుద్దాం. ఇంకో మంచి స్టోరీ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేశాను. దయచేసి ఈ స్టోరీ నచ్చితే లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి.